అమరావతికి వైసీపీ బద్ధ శత్రువు అంటున్న కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఆ పార్టీ ఏం చెప్పినా నమ్మేదే లేదంటోంది. లేటెస్ట్ గా అమరావతిపై వైసీపీ ముఖ్య నేత సజ్జల చేసిన కామెంట్స్ ని కూడా అదే రకంగా చూస్తామంటోంది. అమరావతి విషయంలో టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్ కొత్త టర్న్ తీసుకుంది. గతంలో వైసీపీ గెలిచి ఉంటే 3 రాజధానుల విధానం అమలు జరిగేదని, కానీ ఇప్పుడు అమరావతిలో చేస్తున్న అప్పులు ఖర్చు చూస్తే మళ్లీ 3 రాజధానుల విధానానికి వెళ్లలేమని ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాదు రాజధానిపై తమ నిర్ణయం ఏంటనేది చంద్రబాబు పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆయన చేతిలో ఉంది, డెసిషన్ ఆయన తీసుకోవాలి. ఆమెకు సంబంధించిన క్లారిటీ ఏంది, ఆయనకు రెండోసారి అవకాశం వచ్చింది. అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఖర్చు లేకుండా చేయమని. ఖర్చు అప్పుడు క్వశ్చన్ వచ్చేసి జనం ఆలోచించాల్సింది, అందరూ ఆలోచించాలి. ఖర్చు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అంటే అప్పు తెచ్చి పెట్టాలన్నా, పెడితే ఎట్లా తీరుస్తారు? 1 లక్ష కోట్లు అంటే 6-7 వేల కోట్లు 8 వేల కోట్లు ఇంట్రెస్టే అవుతుంది పైన. ఎప్పుడు తీర్చారు? కాబట్టి అక్కడ దానికి సంబంధించి పెట్టగలమా లేదా? ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది. అంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పుడు పాలన చేస్తావు, ఇక్కడ పెట్టు, ఎక్కడ ఈ రెండింటి మధ్య అనేది అంటుంది. అది మళ్ళీ అదే రీట్రేట్. దీన్ని ఎట్లా ఎన్ని రకాల ఏం చేసినా మేము చెప్పగలిగేది అయితే ఇదే. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది దాని క్యాపిటల్. అయితే అమరావతి విషయంలో వైసీపీ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. ప్రజా రాజధానిపై వైసీపీ నేతలు దొంగ నాటకాలు మొదలుపెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. అమరావతి రైతులపై, మహిళలపై గత ప్రభుత్వం చేసిన వేధింపులు, కేసులను ఎవరూ మర్చిపోలేరన్నారు. వైసీపీ అమరావతికి వ్యతిరేకమని టీడీపీ కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో సజ్జల వ్యాఖ్యలు అమరావతిపై వైసీపీ వైఖరి ఏంటో స్పష్టం చేశాయని ఆ పార్టీ వర్గాలు చెబుతుంటే, ఈ అంశంలో ఆ పార్టీ తీరును నమ్మలేమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.